అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆలూ సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆలూ సమోసా అస్సలు నూనె పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల ఆలూ స్టఫింగ్ తో సూపర్ టేస్ట్ గా ఉంటుంది. అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్ లోకి 1.5 కప్పు వరకు మైదా తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని 1/2 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోండి. ఇలా చేత్తో క్రష్ చేసి వేసుకోండి. వాము వేయడం వల్ల డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 లేక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత పిండిని బాగా రబ్ చేస్తూ పిండికి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పిండిని పట్టుకొని ముద్దలా చేస్తే ఈ విధంగా ఉండాలి. ఇలా చేసుకుంటేనే సమోసాలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తడి క్లాత్ కానీ లేకపోతే పొడి క్లాత్ ఉంచి పక్కన ఉంచుకోండి. ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, సోంపు, మిరియాలు వేసుకొని దోరగా వేయించుకొని రోట్లోకి వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మిక్సీ జార్లో అయినా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే రోట్లోకి ఒక 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కని వేసుకొని ఇలా దంచుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కలోంజి గింజలు వేసుకొని వేగాక ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంగువ, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పుని, మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఈ మసాలా వేగడానికి కాస్తంత వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఒక 1/4 కిలో వరకు ఆలూని ఇలా నలిపి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను తగ్గించేసుకొని ఆలూకి మనం రెడీ చేసుకున్న ఈ మసాలాలంతా బాగా పట్టేంత వరకు బాగా చక్కగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్తంత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన ఉంచుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1/4 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా కాశ్మీర్ కారం వేసుకుంటున్నాను. అలాగే రుచి సరిపడ ఉప్పుని వేసుకొని బాగా కలపండి. ఇది స్వీట్ చట్నీ అండి. ఆలు సమోసాలో మనం డిప్ చేసి తింటుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈలోగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ పౌడర్, అలాగే కాస్తంత వాటర్ వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కార్న్ పౌడర్ వాటర్ని ఇందులో వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి కలోంజి గింజలు కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు వేరొక బౌల్లోకి మార్చేసుకోండి. అంతేనండి, ఎంత టేస్టీ అయిన స్వీట్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిని తీసుకొని పిండిని ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకోండి. సమోసాలని చిన్న సైజులో చేసుకుంటే డీప్ ఫ్రైకి ఎక్కువ నూనె అవసరం లేదు. సమోసాలు కూడా చక్కగా వేగుతాయి. చిన్న సైజులో చేసుకుంటే పిండిని తీసుకున్న తర్వాత ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా బాల్ లాగా చేసుకున్న తర్వాత పిండి చల్లుకొని మనం సిలిండర్ షేప్ లాగా కాస్త పొడవుగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లోకి కట్ చేసుకోండి. ఈ పిండి ముద్ద అనేది 2 సమోసాలకి వస్తుంది. ఇలాగే పిండితో మనం ఈ విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ తీసుకొని ఇలా కోన్ షేప్ చేసుకుంటాం కదా, ఆ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేటప్పుడు కాస్త తడి చేసి జాయింట్ చేసుకోండి. ఈ విధంగా కోన్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టేసుకొని ఎడ్జెస్ని వాటర్తో తడిపి ఇలా కవర్ చేస్తూ మధ్యలో ఒక ఫిల్ ఇచ్చేసి గట్టిగా క్లోజ్ చేయండి. చూడండి, ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ఆలు సమోసా రెడీ అయిపోయింది. ఈ విధంగానే అన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకొని నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ సమోసాలని ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి. అన్నీ ఒకేసారి వేయకుండా కడాయి తగ్గట్టుగా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి కాస్త రంగు వచ్చాక మధ్య మధ్యలో మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా చక్కగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, చక్కగా వేగాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. మిగతా సమోసాలు కూడా ఈ విధంగానే వేయించుకొని తీసుకోండి. కొన్ని టిప్స్ పాటిస్తే ఎంతో టేస్టీ అయిన ఆలు సమోసాని ఇంట్లోనే హైజీనిక్గా చాలా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు.
అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ, ఈజీ రెసిపీస్‌కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.